శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 65వ సర్గము. రావణుడు కుంభకర్ణుని ప్రశంసించుచు యుద్ధమునకు పంపగా అతడు ససైన్యముగా సమరభూమికి చేరుట. మహోదరుడు ఈ విధముగా పలుకగా కుంభకర్ణుడు అతనిని మందలించెను. పిదప అతడు రాక్షసులకు రాజు తనకు అన్నయ్యు అయిన రావణునితో ఇట్లు నిడివెను. అన్నా, నేను దురాత్ముడైన ఆ రాముని నేడే వధించి తీవ్రమైన నీ భయమును తుడిచివేసెదను. ఇక నీవు శత్రువులు లేనివాడవై హాయిగా నుండుము. జలములు లేని మేఘముల వలె సూరులు వృధాగా గర్జింపరు. నేను యుద్ధమున నా పరాక్రమము కొలది పోరాడుచూ నేనొనర్చెడి గర్జనను ఇక నీవే వినిదవుగాక. శత్రువులు తమకు వనర్చెడి అవమానమును సూరులు సహింపరు. తమ్ము తాము పొగడుకొనరు. వారు తమ పరాక్రమమును గూర్చి ఏమాత్రము ప్రస్తావింపక అనగా బీరములు పలుకక అసాధ్యములైన పనులను కూడా చేయుచుందురు. మహోదర, సహజముగానే భయస్వభావులు, బుద్ధిబలము లేనివారు, ప్రతిభ లేకున్నను తమను తాము ప్రతిభావంతులమని భావించుకొనువారు అయిన మీ వంటి వారి యొక్క మాటలను వినుట వలననే రాజునకు ఈ దుస్థితి దాపురించినది అనగా ఈ యుద్ధ ప్రమాదము వచ్చిపడినది. యుద్ధభీరువులు రాజు యొక్క ప్రాపకమును పొందుటకై ఇచ్చకపు మాటలాడుచుందురు. ఎల్లప్పుడూ రాజు చెప్పిన దానికి తలలూపుచుందురు. మీ వంటి వారి సూచనల వలననే అట్టి యుద్ధ ప్రమాదము తెచ్చిపెట్టెడి సీతాపహరణ కృత్యము సంభవించినది. మహోదర, నిజముగా నీవు రాజునకు మిత్రుని రూపములోనున్న శత్రుడవు. నీ వంటి వారు రాజునకు అతి సన్నిహితులు అగుట వలననే ఈనాడు లంకలోని వీరులందరూ హతులైపోగా రాజు ఒంటరివాడైనాడు. కోశాగారము క్షీణించినది. సైనిక బలములు సన్నగిల్లినవి. మహారాజా వినుడు. శత్రువులను నశింపజేయుటకు ఉద్యుక్తుడనై ఇప్పుడే యుద్ధరంగమునకు వెళ్ళుచున్నాను. మీరు ఇంతవరకును అనుసరించిన కుటిల నీతి వలననే ఈ దుస్థితి ఎదురైనది. ఈ సంకట పరిస్థితిని శాశ్వతముగా తొలగించుటకు యుద్ధమే సరి అయిన మార్గము. ధీశాలి అయిన కుంభకర్ణుడు ఇట్లు పలికిన పిమ్మట ఆ రాక్షసరాజు నవ్వుచూ అతనితో ఇట్లనెను. నాయనా కుంభకర్ణ, నీవు యుద్ధమున ఆరితేరిన వాడవు. శ్రీరాముడనినా ఈ మహోదరునకు మిక్కిలి భయము, అందు సందేహము లేదు. కనుక ఇతడు యుద్ధమునకు ఆసక్తి చూపుటలేదు. కుంభకర్ణ, నాకు ఆత్మీయులలో నీ వంటి సుహృద్భావము గలవాడు, బలశాలి అయినవాడు మరి ఒకడు లేనే లేడు. శత్రువును జయించి విజయముతో మరలి వచ్చుటకై రణభూమికి ఇప్పుడే బయలుదేరుము. శత్రు సంహారక, నా భయమును తొలగింపగల మహావీరుడవు నీవేగాన నిన్ను నిద్ర నుండి మేల్కొల్పితిని. ఆత్మీయులైన మన రాక్షస యోధులు యుద్ధము చేయుటకు ఇదియే అనువైన కాలము. అందువలన నీవు స్థూలమును చేబూని పాశమును చేతబట్టిన యమునివలే ఒప్పుచూ రణభూమికి వెళ్ళుము. వానరులను సూర్యునివలే తేజోమూర్తులైన రామలక్ష్మణులను భక్షింపుము. నీ రూపమును చూచినంతనే భయపడి వానరులు పారిపోవుదురు. రామలక్ష్మణుల గుండెలు కూడా బ్రద్దలగును. రాక్షస శ్రేష్ఠుడైన రావణుడు మహాబలశాలి అయిన కుంభకర్ణునితో ఇట్లు పలికిన పిమ్మట తాను పునర్జన్మ పొందినట్లు తలంచెను. ఆ రాక్షసరాజు కుంభకర్ణుని బలమును బాగుగా ఎరిగినవాడు. అంతేకాదు యుద్ధమున అతడు పరాక్రమించుటను స్వయముగా చూచినవాడు. కనుక అతడు రామలక్ష్మణులను తప్పక జయింపగలడని దృఢముగా విశ్వసించెను. ఆ కారణమున అతడు పరమ సంతోషముతో నిర్మలమైన చంద్రునివలే భాసిల్లెను. రావణుని పలుకులను విన్న పిమ్మట మిక్కిలి బలాఢ్యుడగు కుంభకర్ణుడు ఎంతయో సంతుష్టుడై బయలుదేరుటకు సిద్ధమయ్యెను. పిమ్మట కుంభకర్ణుడు రాజాజ్ఞ మేరకు శత్రువులను క్షణములో పరిమార్చగల వాడి అయిన శూలమును చేతబట్టి సర్వసన్నద్ధుడయ్యెను. అతని శూలము పూర్తిగా నల్లని ఇనుముతో నిర్మితమై పుటము పెట్టిన బంగారముతో అలంకృతమై మిరుమిట్లు గొల్పుచుండెను. ఇంద్రుని వజ్రాయుధము వలె భీకరమైనది, ప్రసిద్ధికెక్కినది. దేవదానవులను యక్ష గంధర్వ కిన్నరులను హతమునర్చినట్టిది. ఎర్రని మాలలతో అలంకృతమైనది, మిగుల తేజోవంతమైనది. సహజముగానే అగ్నికణములను విరజిమ్ముచుండునది. శత్రువుల రక్తమును చవిచూచినా వాడియగు అట్టి శూలమును గ్రహించి కుంభకర్ణుడు రావణునితో ఇట్లనెను. రాజా, యుద్ధమునకు నేను ఒక్కడనే వెళ్ళెదను. నా సైన్యమును ఇక్కడనే ఉండనిమ్ము.
నేడే ఆ వానరులను క్రోధావేశముతో క్షోభపెట్టి భక్షించెదను. ఈ మాటలను వినిన పిమ్మట రావణుడు అతనితో ఇట్లనెను. తమ్ముడా కుంభకర్ణ, వానరులు మిగుల తెలివైనవారు, వేగముగా సాగిపోగలరు, గట్టి పట్టుదలతో పోరాడుదురు. కనుక శూలములను ఇనుపగదలను ధరించిన సైన్యములను తీసుకొని వెళ్ళుము. ఒంటరిగా ఉన్నవానిని, ఏమరపాటుతోనున్నవానిని ఆ వానరులు దంతములతో కొరికి చంపివేయుదురు. కావున ఎద్రింపరాని రాక్షస సైన్యములతో గూడి వెళ్ళుము. రాక్షసులకు హాని గూర్చెడి శత్రుపక్ష సైనికులను అందరినీ మట్టుపెట్టుము. పిమ్మట మహాతేజస్వి అయిన రావణుడు తన ఆసనము నుండి లేచి మణులతో కూర్చిన బంగారు హారమును కుంభకర్ణుని మెడలో అలంకరించెను. ఇంకనూ అతడు మేలైన భుజకీర్తులను, ఉంగరములను, ఇతర ఆభరణములను, చంద్రునివలే ఆహ్లాదకరమైన హారమును మహాకాయుడైన కుంభకర్ణునకు స్వయముగా అలంకరించెను. మరియు ఆ రావణుడు తన తమ్మునకు దివ్యములై సువాసనలను గుబాళింపజేయుచున్న పూలమాలలను కంఠమునందు, తలతలలాడుచున్న కుండలములను చెవులకును అలంకరించెను. పెద్ద పెద్ద చెవులు గల కుంభకర్ణుడు బంగారు కేయూరములను, దండ కడియములను, ఇంకనూ తదితర సువర్ణాభరణములను ధరించి ఆజ్యాది ఆహుతులను స్వీకరించిన అగ్నివలే తేజరిల్లెను. పెద్దదియగు నల్లని మొలనూలుతో అలంకృతుడయ్యున్న కుంభకర్ణుడు అమృతోత్పాదన సమయమున, అనగా క్షీరసాగరమథన సమయమున వాసుకిచే చుట్టబడిన మందర పర్వతము వలె విరాజిల్లెను. తదనంతరము కుంభకర్ణుని వక్షస్థలమున బంగారు కవచమును అలంకరించిరి. అది శత్రువుల యొక్క తీవ్రమైన ప్రహారములకును తట్టుకొనగలదు, అస్త్రశస్త్రములకు అభేద్యమైనది, తన కాంతులచే విద్యుత్ ప్రభలవలే దేదీప్యమానమైనది. అట్టి కవచమును ధరించిన కుంభకర్ణుడు సంధ్యాసమయమున ఎర్రని మేఘములతో కూడిన అస్తాద్రివలే శోభిల్లుచుండెను. సర్వాంగములయందును వివిధములకు ఆభరణములను ధరించినవాడు, శూలమును చేతబట్టినవాడు అగు ఆ రాక్షసుడు త్రివిక్రమ, అనగా వామన అవతారమున తన పాద విన్యాసములతో భూమి అంతరిక్షాదులను ఆక్రమించుటకు ఉత్సాహితుడయ్యున్న శ్రీమన్నారాయణుని వలె భాసిల్లేను. మిగుల బలవంతుడైన ఆ కుంభకర్ణుడు తన అన్నయగు రావణుని గాఢముగా కౌగలించుకొని ప్రదక్షిణపూర్వకముగా ఆయనకు శిరసా నమస్కరించి అచటి నుండి బయలుదేరెను. మహాకాయుడు, పెద్దగా గర్జన చేయువాడు, మిగుల బలశాలి అయిన తమ్ముడు యుద్ధమునకు బయలుదేరుచుండగా రావణుడు అతనిని ప్రశస్తమైన ఆశీస్సులతో పంపెను. ఆ సమయమున శ్రేష్టములైన ఆయుధములను ధరించి శంఖారావములను, దుందుభిధ్వనులను కావించుచున్న సైనికులతోడను, గజాశ్వబలములతోడను, మేఘగర్జనల వంటి చక్రపుటంచుల ధ్వనులు గల రథములతోడను కూడియున్న రథికులు, అనగా యోధులు, మహాయోధుడు, మహాకాయుడు అయిన కుంభకర్ణుని అనుసరించిరి. కొందరు రాక్షస సైనికులు సర్పములను, ఒంటెలను, గాడిదలను, అశ్వములను, సింహములను, ఏనుగులను, క్రూర మృగములను, హంసలు మున్నగు పక్షులను ఎక్కి మహాబలుడు, భీకరుడు అయిన కుంభకర్ణుని వెంట నడిచిరి. స్వభావము చేతనే మిగుల మదించియున్నవాడు, ఎర్రచందనపు పరిమళములకు మత్తిల్లియున్నవాడు, దేవదానవులకు శత్రువు అగు కుంభకర్ణుడు వాడి అయిన శూలమును చేతబట్టి బయలుదేరుచుండగా అచటివారు పూలజల్లులను కురిపించిరి, ఛత్రములను పట్టిరి. ఇంకనూ పెక్కుమంది కాల్బలములకు చెందిన రాక్షసులు ఆయనను అనుసరించిరి. ఆ మహాబలశాలులు పెద్దగా కోలాహల ధ్వనులను కావించుచుండిరి. శస్త్రములను చేబూనియున్న వారందరును మిగుల భయంకరులు. వారి నేత్రములు భీకరములు. ఎరుపెక్కిన నేత్రములు గలవారు మహాకాయులు అయిన ఆ రాక్షసులు కాటుక కొండవలే మిగుల నల్లగా నుండిరి. వారు నిశితములైన శూలములను, ఖడ్గములను, గండ్రగొడ్డళ్లను, కొన్ని బారల పొడవుగల ఇనుపకట్ల గుదియలను, గదలను, రోకలి బండలను, దూరమునకు విసరివేయదగినవి బలమైనవి అగు పెద్ద పెద్ద తాటిమ్రాణులను పైకెత్తి పట్టుకొని ఆ కుంభకర్ణుని అనుగమించిరి. అనంతరము మహాబలశాలియు మిగుల తేజస్వియు అయిన కుంభకర్ణుడు భయంకరమై గగుర్పాటును కలిగించెడి మరి ఒక రూపమును దాల్చి పురోగమించుచుండెను. అప్పుడతని శరీరము 100 బారల లావు, 600 బారల ఎత్తు కలిగి ఉండెను. బండి చక్రముల వంటి కనులు గల అతడు ఆ రౌద్రాకారముతో
మహాపర్వతము వలె ఒప్పుచుండెను. దావాగ్నిచే దగ్ధమైన పర్వతము వలె ఒప్పుచున్నవాడు, మహాకాయుడు, విశాలమైన వక్త్రము గలవాడు అయిన ఆ కుంభకర్ణుడు రాక్షస సేనలను వ్యూహరచనతో నిలిపి వికటాట్టహాసము చేయుచూ ఇట్లు పలికెను. రాక్షసులారా, నేడు నేను వీరావేశముతో ఆ ప్రముఖ వానరయోధులను పన్నుగడతో రణభూమియందు వేర్వేరుగానున్న వారి సైన్య సమూహములను అగ్నిమిడుతులను వలె దహించివేయుదును. ఈ వానరులు వనములలో సంచరించెడివారు. వారు ప్రత్యక్షముగా నాకు ఎట్టి అపరాధము చేయలేదు. వారు మన వంటి నగరవాసుల యొక్క విహారవనములకు ఆభరణములుగా నుందురు, అనగా ఉద్యానవనములకు శోభను కూర్చుచుందురు. లక్ష్మణుడు తోడుగా గల రాముడే మన లంకానగరముపై జరిగిన దాడికి మూల కారణము. అతనిని చంపినచో వారినందరినీ చంపినట్లే. కాబట్టి ముందుగా యుద్ధమున అతనిని వధించెదను. కుంభకర్ణుడు ఇట్లు నిడువుచుండగా రాక్షసులు సముద్రమును కల్లోలపరచుచున్నట్లు ఘోర గర్జనలు గావించిరి. ధీశాలి అయిన కుంభకర్ణుడు బయలుదేరుచున్నంతనే అంతటను తీవ్రమైన అపశకునములు గోచరించినవి. ఉల్కలతో మెరుపులతో ఒప్పుచూ ఎరుపెక్కిన మేఘములు కంచరగాడిదల వలె భాసిల్లెను. సముద్రములతో అడవులతో గూడిన భూమి అంతయు కంపించెను. ముఖముల నుండి నిప్పులు గ్రక్కుచూ వికృతాకారములు గల నక్కలు ఘోరముగా అరచినవి. పక్షులు అపసవ్యముగా మండలాకారములో తిరిగినవి. గ్రద్దలు ఆకాశమున పంక్తులు దీరుచూ వరుసగా ముందునకు సాగినవి. అతని అనగా కుంభకర్ణుని ఎడమ కన్ను, ఎడమ భుజము అదిరినవి. పెద్దగా ధ్వనించుచూ జ్వాలలతో గూడి ఉల్కలు నేలరాలినవి. సూర్యుని కాంతులు మసకబారినవి. గాలులు హాయిని గొల్పుటలేదు. గగుర్పాటును గూర్చుచూ చెలరేగిన దారుణముగు అపశకునములను ఏమాత్రము లెక్కసేయక కుంభకర్ణుడు మృత్యుప్రేరణతో ముందునకు సాగెను. పర్వతము వలె మహాకాయుడైన కుంభకర్ణుడు నగర ప్రాకారమును లంఘించి ఆకాశమున వ్యాపించిన మేఘముల వలె అద్భుతముగా ఒప్పుచున్న వానర సైన్యమును జూచెను. అంతటా వానరులు పర్వతాకారుడైన ఆ రాక్షస శ్రేష్ఠుని జూచి వాయుచే నెట్టివేయబడిన మేఘముల వలె నలు దిక్కులకును చెల్లాచెదురైపోయిరి. అట్లు చెదిరిపోయిన మేఘజాలము వలె నలుదశలకు పారిపోవుచున్న అత్యంత ప్రచండమైన వానర సైన్యమును జూచి ఆ కుంభకర్ణుడు సంతోషముతో మహామేఘము వలె మరల గర్జించెను. ఆకాశమునందలి మేఘము యొక్క ధ్వనివలే ఒప్పుచున్న ఘోరమైన అతని గర్జనను విని ఆ వానరులలో పెక్కుమంది వేళ్లతో పెకలించి వేయబడిన మద్ది చెట్లవలే నేలపై పడిపోయిరి. ప్రబలమైన పరిఘను చేతబట్టి శత్రువులను సంహరించుటకై బయలుదేరిన కుంభకర్ణుడు ప్రళయకాలమునందు దండమును చేబూనిన యమునివలే ఒప్పుచూ వానరసేనలకు మిక్కిలి దడపుట్టించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 65వ సర్గము.